'ప్రేమంటే', 'థ్రిల్ ప్రాప్తిరస్తు' అనే మూవీ చూసా. ఈ 'ప్రాప్తిరస్తు' గోలేంటో నాకు అర్థం కాలే. అన్నిటికి ఇది పెట్టేస్తున్నారు. ఆ సినిమా అంత బాలే గానీ ఇదైతే ఓకే మాట. మంచిగా అనిపించింది. ఈ మూవీ చూసాక మీకు కనుక ఒక పార్ట్నర్ ఉంటే ఖచ్చితంగా ఎళ్లి వాళ్ళతో ఒక కప్పు టీ అయితే తాగుతారనమాట. అంత బా అనిపించింది. మంచి టీ టైమ్ మూవీ. ఎంజాయ్ చేస్తూ హాయిగా చూడొచ్చు. ఈ మూవీలో నాకు బాగా నచ్చిందేంటంటే కామెడీతో పాటు ఒక మంచి మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్లారు. అది బావుంది మాట. రిలేషన్‌షిప్‌లో అండర్‌స్టాండింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్. ఒక కపుల్ మధ్యలో ఉండాల్సింది అదే అని చూపిచ్చారు. అండ్ ఒక రిలేషన్‌షిప్‌లో అమ్మాయి గనుక స్ట్రాంగ్‌గా ఉంటే అది ఎప్పటికీ విడదీయలేని రిలేషన్‌షిప్ అవుతదన్నట్టు చూపిచ్చారన్నమాట. అది కూడా చాలా బావుంది. ప్లాట్ ఏంటంటే మన హీరో, హీరోయిన్ పెళ్లిలో కలుసుకుంటారన్నమాట. అదే టైంలో ప్యారలెల్‌గా వాళ్ళ పేరెంట్స్ కూడా కలుసుకుంటారు. ఇటు పక్క వీళ్ళిద్దరికీ నచ్చుతది. అటు పక్క పేరెంట్స్‌కి నచ్చి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తారన్నమాట స్టార్టింగ్‌లోనే. దాని తర్వాత మనకి అసలైన స్టోరీ అనేది స్టార్ట్ అవుతదన్నమాట. మన హీరో గురించి హీరోయిన్‌కి ఒక చిన్న నిజం తెలుస్తది. అయినా సరే తను మనోడికి ఒక ఛాన్స్ ఇస్తదన్నమాట. ఆ ఛాన్స్‌ని గ్రాంటెడ్‌గా తీసుకుంటాడు. దాని తర్వాత హీరోయిన్ ఒక స్ట్రేంజ్ డెసిషన్ తీసుకుంటది. దాని తర్వాత స్టోరీ అంతా మారిపోద్దిమాట. అది బావుంది. అక్కడి నుంచి భలే అనిపిస్తది సినిమా. యాక్చువల్‌గా డెసిషన్ తీసుకున్నప్పుడు కొంచెం మనకి ఆడ్‌గా అనిపిస్తది. కానీ ఆ డెసిషన్ తను ఎందుకు తీసుకుందని మధ్య మధ్యలో రివీల్ చేస్తూ చెప్తదన్నమాట కొన్ని డైలాగ్స్‌తో. అక్కడ నాకు చాలా బా అనిపించిందన్నమాట. ఇంతకీ మన హీరో చేసిన తప్పేంటి? అండ్ మన హీరోయిన్ తీసుకున్న డెసిషన్ ఏంటి? ఇది తెలియాలంటే ఈ మూవీ చూడాలన్నమాట. ఈ మూవీకి మేజర్ పాజిటివ్ ఏంటంటే కామెడీ మాట. ప్రియదర్శి అండ్ ఆనంది వీళ్ళిద్దరైతే చాలా బా చేశారు. అండ్ మనకి సపోర్టింగ్ రోల్స్ కింద సుమ అండ్ వెన్నెల కిషోర్ ఉన్నారు. వీళ్ళ కామెడీ కూడా నాకు బానే అనిపించింది. హీరోయిన్ యొక్క క్యారెక్టరైజేషన్ చాలా బా నచ్చింది. ఆనంది అయితే చాలా ఈజ్‌తో పుల్ ఆఫ్ చేసింది. చాలా బా చేసిందన్నమాట.